వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన 4,000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ డాన్ కర్త కర్మ క్రియ అయినటువంటి రాజ్ కేసిరెడ్డికి ఎట్టకేలకి షరతులతో కూడినటువంటి బెయిల్ని ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. దాదాపు 11 నెలల పాటు సుదీర్ఘంగా జైల్లోనే ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డికి విముక్తి లభించింది ప్రస్తుతానికి. సో గతంలో ఎంత ప్రయత్నించినా ఏం చేసినా కోర్టు వారే చాలా స్పష్టంగా చెప్పారు, చూస్తుంటే ఇదేమి చిన్న కేసులా కనిపించడం లేదు, మొత్తం అంతా కూడా వెనకాలండి నడిపించినటువంటి వ్యక్తి అతను అనేది ప్రాథమిక ఆధారాలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి సమయంలో అతనికి బెయిల్ ఇస్తే బయట ప్రభావితం చేసే అవకాశం ఉండొచ్చు సాక్షుల్ని కానీ ఇతరులను కానీ, అందువల్ల బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పారు. అయితే ఆరోగ్య కారణాలు ప్రస్తుతం పరిగణలోకి తీసుకొని ఆయనకి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక నిందితుడు రోనక్ కుమార్ కూడా ఇందులో బెయిల్ ఇచ్చింది. షరతులు: నిందితులు తమ పాస్పోర్ట్స్ని కోర్టులో అప్పగించాలి, అనుమతి లేకుండా రాష్ట్రం దాటి వెళ్ళకూడదు, అలాగే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నం కూడా చేయకూడదు, సాక్షుల్ని బెదిరించకూడదు, దర్యాప్తు సంస్థలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే. సో ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది వారి ఇష్టం, ఇబ్బంది ఏమీ లేదు. ఆరోగ్యం మెయింటైన్ చేసుకుంటూ ఎప్పుడు అధికారులు పిలిచినా సరే అందుబాటులో విచారణకి వెళ్ళి తీరాల్సిందే అని చాలా స్పష్టం చేసింది. ఇది కేవలం ఒక ఇంటరిమ్ బెయిల్ అంటుంది సార్, అలాగే ఇంటరిమ్ బెయిల్ అంతే, ఆరోగ్య కారణాల మీద. రేపన్న రోజు లిక్కర్ కేసులో మళ్ళీ ఏమైనా మాట్లాడాలు, వెళ్ళి కలిసి రావడాలు, ఇచ్చేయడాలు అనేటువంటి, ఎందుకంటే నిఘా ఖచ్చితంగా ఉంటుంది. ఆ నిఘా ఉండడంతో ఏమాత్రం తేడా కొట్టినా మళ్ళీ జైలుకి వెళ్ళడం తప్పదు. అయితే చాలామంది అనేది ఈ లిక్కర్ కుంభకోణం గురించి ఎవరు మాట్లాడడం లేదు, ఎందుకు ఇదవుతోంది అని చెప్పని. సిట్ ఆల్మోస్ట్ దర్యాప్తును పూర్తి చేసింది. ఇక చేరాల్సింది చివరాఖరికి ఎవరైతే కింగ్ పిన్ ఉన్నారో అక్కడికి చేరాలి. ఆ క్రమంలోనే వరుసగా ఒక్కొక్కటి లిక్కర్ ఆధారాలన్నీ తీస్తున్నారు. అలాగే ముందుగా 3,500 కోట్లు అన్నారు, తర్వాత ఇంకొక 400 కోట్ల దీనికి సంబంధించి కూడా లెక్కలు ఇవన్నీ కూడా బయటపడ్డాయి. ఏ కంపెనీలకి ఏ విధంగా టెండర్లు ఎలా ఇచ్చుకుంటూ వెళ్ళారు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినట్టునే. అయితే దీని మీద ఇప్పుడు వైసీపీ వాళ్ళకి వారి అనుకూలురైనటువంటి కొంతమందికి అనుమానాలు ఎలాగంటే మొత్తం ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం చెప్పి ఎన్నికలనే రద్దు చేయాలి, ఎందుకంటే ఈ డబ్బులతోటి ఇలా చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాబట్టి లిక్కర్ స్కామ్ డబ్బుల్ని ఎన్నికల్లో ఖర్చు చేశారు అంటే ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి ప్రభావితం చేశారు ఎన్నికల్ని, అందువల్ల ఇమ్మీడియట్గా ఎలక్షన్ క్యాన్సిల్ చేయండి అని చెప్పి ఇంకొంతమంది కోర్ట్స్ వేసుకునేటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు వాదించారా, లేదంటే పొన్నవోలు వాదించాడా, లేదంటే వాళ్ళు ఎవరిని కాకుండా కొత్త వాళ్ళని పెట్టుకున్నారా అంటే ఏమో. బెయిల్ వచ్చింది అంటే ఖచ్చితంగా సమర్థులైనటువంటి లాయర్లను ఎవరినో తెచ్చుకుని చివరాఖరికి బెయిల్ తెచ్చుకున్నారా అనారోగ్య కారణాలు చూపించి అనేది కామెంట్ వినిపిస్తోంది. చూద్దాం లిక్కర్ కేసులో ప్రభుత్వం ఇంకెంత దూరం వెళ్తుంది, ఎప్పటికి పూర్తి చేసి వీళ్ళని పూర్తిగా కటకటాల వెనక్కి నెడుతుంది, శిక్ష పడేలా చేస్తుంది, అలాగే ఏదైతే లూటీ జరిగినటువంటి సొమ్ము దాన్ని ఎలా రికవరీ చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్లాష్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.